అందరికీ జై భీమ్. నా పేరు సురేష్ దేవరకొండ. నేను ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా 965/2019 తరపు నుంచి నేను కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నాను. అలాగే ముందుగా ఈ సంతాప సభకు సింగం పట్టాభి గారు గిరిజన రత్న సంతాప సభకు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక జైభీములు తెలుపుతున్నాను. అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు గారికి నా హృదయపూర్వక జైభీములు తెలుపుతున్నాను. అలాగే ఈనాటి సభకు చేసినటువంటి బంధుమిత్రులకు అలాగే గిరిజన బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక జైభీములు తెలుపుతున్నాను. అలాగే వారి సింగం ఫ్యామిలీకి నా ప్రత్యేకమైనటువంటి ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తా ఉన్నాను. సింగం పట్టాభి గారు వివిధ సాంస్కృతిక, సాంఘిక, సామాజిక కార్యక్రమాలను చేశారని నేను వీడియో ద్వారా నేను చూడడం జరిగింది. అయితే ఆయన నిజంగా ఈ సమాజానికి, ఆదివాసీ సమాజానికి కాకుండా భోజన సమాజానికి కూడా ఆయన చేసిన కృషి అనిరతం, అశేషం కూడా. అలాగే ఆయన అకాల మరణం ఇట్లు ఆదివాసీ సమాజానికి కాక భోజన సమాజానికి కూడా తీరనలోటుగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఆయన చేసినటువంటి ఏవైతే సాంఘిక కార్యక్రమాలు కానీ, ఆయన వారి కుమారులకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారి కుమారులు సక్రమంగా నిర్వహిస్తారని, అలాగే ఇంకా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అయితే నేను ఇక్కడ వచ్చినప్పుడు ఒక డిసిప్లిన్ అనేది నేను గమనించాను వారి కుటుంబంలో. ఏంటంటే డ్రెస్ కోడ్. నిజంగా ఆయన కుమారులందరూ కూడా ఒక యూనిఫామ్గా ఉన్నారు. వారి కోడలు వెరైటీగా అంత చక్కగా డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి హాస్పిటాలిటీ అంటే మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, స్వాగతాభిలాషం కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మహానుభావుడి యొక్క సభలో నేను పాల్గొని మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి, అలాగే సింగం ఫ్యామిలీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై భీమ్, జై ఆదివాసీ. అమర్ రహే సింగం పట్టాభి గారు, సింగం పట్టాభి గారు, సింగం పట్టాభి గారు, సింగం పట్టాభి గారు, గిరిజన రత్న సింగం పట్టాభి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.